హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. సో నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను, నిన్నటి ఫస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఈ స్టోరీ ఒక రియల్ స్టోరీ. అండ్ ఇది నాకు లేకపోతే నా నా బంధువులకు సంబంధించిన స్టోరీ కాదు. కాబట్టి నాకు ఈ కథని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకంటూ కొన్ని లిమిట్స్, కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో వాటిని దాటకుండా, ఓకే, వాళ్ళు ఇచ్చిన ఆ లిమిటేషన్స్ని మనం గౌరవిస్తూ, రెస్పెక్ట్ చేస్తూ, ఆ బౌండరీస్లోనే మనం ఈ స్టోరీని వాళ్ళకి నచ్చినట్టుగా, తను ఫిజికల్గా మన మధ్యలో లేకపోయినా తన ఆఖరి కోరిక ఇదే అని నాకు తెలిసినప్పుడు, సరే వాళ్ళకి ఉన్న ఆ బౌండరీస్లో నేను ఎంతవరకు తన స్టోరీని మీ అందరి మదిలో దీన్ని కరెక్ట్గా తీసుకెళ్ళగలుగుతాను అనేది ఇప్పుడు యాక్చువల్గా నాకు ఒక పెద్ద ఛాలెంజే. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను. తన స్టోరీని మన అందరి మధ్యలో ఎప్పటికీ నిలిచిపోయేలాగా నేను మీ అందరి మధ్యలో ఉంచటానికి ట్రై చేస్తాను. ఓకే, సో దీనికి మీ అందరి సపోర్టు కావాలి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అది కామెంట్ సెక్షన్స్ ఇంకా నేను చూడకముందే నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్కి. సో బట్ మీరందరూ నా ఈ మాటని గౌరవిస్తారని అనుకుంటున్నాను. దట్ మనం ఎక్కడా కూడా అమ్మాయిని తక్కువ చేయకుండా, యూనో, తన లైఫ్ని మనందరి ముందు తన ఆఖరి కోరికగా అది నా వాయిస్లో తన కథని వినాలనుకున్నది అనేది తన డ్రీమ్ అని చెప్పినప్పుడు నేను చాలా ఎమోషన్ అయ్యాను యాక్చువల్గా. సో నా ఎమోషన్స్ని కూడా దీంట్లో రంగరించి మీ అందరికీ ఈ స్టోరీని ప్రజెంట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము. సో మ్యాక్సిమం ట్రై చేయండి. కొత్తగా ఎవరన్నా వింటున్నట్టయితే నన్ను సపోర్ట్ చేయండి. ఒక్క సబ్స్క్రిప్షన్ మీ నుంచి కొత్తగా వినేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దట్ మనకి ఈ December 25th లోపు మీరందరూ నాకు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తారని, ఒక్క సబ్స్క్రిప్షన్, ఒక లైక్, ఒక షేర్, ఒక హైప్, అంతే మనకు కావాల్సింది. సో ప్లీజ్ పాత వాళ్ళు లైక్ కొట్టి చూడటం మొదలుపెట్టండి. కొత్తగా వింటున్న వాళ్ళు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ కొట్టండి, హైప్ చేయండి. సో ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి స్టోరీస్ ఆలోచించి మీ ముందుకు తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. ఓకే, సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆల్రెడీ నేను చెప్పాను, మనము మన లిమిట్స్, మన బౌండరీస్ దాటకుండా వాళ్ళు ఇచ్చిన ఆ బౌండరీస్లోనే మనం ఈ స్టోరీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఆ స్టోరీలో ఉండే ఎమోషన్స్ని మనం గౌరవిస్తూ ముందుకెళ్దాం. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, పక్కన వాళ్ళ ఎమోషన్స్ ఎప్పుడూ కూడా మనం దాన్ని ఏమంటారు, వ్యంగ్యంగా చూడకూడదు అని సంథింగ్ ఏదో ఒక వర్డ్ ఉంటుంది కదా, తెలుగు మేడం కొంచెం అది చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఓకే, మనం కించపరచకూడదు, అదేనా? ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ప్లీజ్ తెలుగు మ్యామ్ కరెక్ట్ చేయండి. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, ఐశ్వర్య తను ఎలాంటి అమ్మాయి అంటే, ఒకళ్ళు వచ్చి సహాయం అడిగితేనే చెయ్యాలి అనేది తన కాన్సెప్ట్ కానే కాదు. ఒక మనిషి ఒక ప్రాబ్లంలో ఉన్నారు అంటే తనకి అది వాళ్ళు ఉన్నారు అని తనకు అర్థమవుతే వాళ్ళు అడిగినా అడగకపోయినా వెళ్ళి సహాయం చేయటమే తనకి తెలుసు. తన క్యారెక్టర్ అలాంటిదనమాట. అలాంటి ఒక అమ్మాయి ఒక చాట్ గ్రూప్లో ఒక చాట్
షేర్ చాట్ రూమ్లో కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఒక అడ్మిన్ కింద ఇరుక్కుపోతారు. వాళ్ళందరినీ కాపాడే దిశగా తను అడుగులు వేస్తుంది. అలా వేసిన అడుగుల్లో తను చాలామందిని కాపాడుతుంది. అలా కాపాడిన వాళ్ళల్లో దేవిక ఒకటి. దేవిక అన్నానా, ఏం పేరు పెట్టానప్పా, ఏదైతే అదైంది, దేవా అని పిలుచుకుందాం, ఏదైతే ఏంటి, ఓకేనా. సో దేవాని కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వదిలేసి వాళ్ళ మామగారితో వాళ్ళ మేనమామకి తను అప్పచెప్పి తను వెళ్ళిపోతుంది. సో ఇది మనము ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్? సో ఇలా దేవాని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టినప్పుడు ఫస్ట్ ఒకరినొకరు చూసుకుంటారు ఐశ్వర్య అండ్ దేవా. ఆ ఫస్ట్ లుక్లోనే ఇద్దరిలో ఏదో ఒక చిన్న చమక్ స్టార్ట్ అవుతుందన్నమాట ఇద్దరి మధ్యలో. బట్ అది ఏంటి అనేది, వాళ్ళది పెద్ద వయసేం కాదు, 18-19 సంవత్సరాలు ఉంటాయి పిల్లలకి. సో ఆ ఏజ్లో వాళ్ళకి అది ఏంటి అనేది తెలియలేదు. బట్ ఏదో ఒక చిన్న మెరుపులాగా మెరుస్తుంది ఇద్దరి మధ్యలో. సో తర్వాత తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. తిను కొంచెం ఇంకా ఆ భయం ఉంటుంది కదా. సో ఆ భయంలోనే ఇంకా తన కాలాన్ని గడుపుతూ ఉంటుందన్నమాట. సో ఒకరోజు ఇలా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఐశ్వర్య దేవా గురించే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. లైక్ ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, దేవాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది జరీనా అని చెప్పి. సో జరీనా మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది మీ ఇష్టం. యాక్చువల్గా జరీనా మధ్యలో ఏంటి అంటే ఐశ్వర్య తనకు ఒక డాటర్ ఫిగర్ అనమాట, ఒక కూతురులాగా తన్ని చూసుకునే. పెద్ద ఏజ్ గ్యాప్ ఉండదు వాళ్ళకి, బట్ ఏంటంటే ఒక డాటర్లీ ఫిగర్ తనకి. బట్ ఐశ్వర్య తన్ని ఎలా చూసింది అనేది తనకు తెలియదు. అక్కగా రిసీవ్ చేసుకుందా, లేకపోతే ఒక ఫ్రెండ్గా రిసీవ్ చేసుకుందా, లేదా తను కూడా ఒక అమ్మలాగా నన్ను రిసీవ్ చేసుకున్నదా అనేది తనకు ఐడియా లేదు. బట్ తిను మాత్రం తన్ని ఒక డాటర్లీ ఫిగర్లోనే చూసింది. సో అలా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తుందనమాట, ఇలా జరిగింది, ఇలా చాట్ రూమ్లో ఇంతమంది ఇలా ఇరుక్కుపోయారు, వాళ్ళందరినీ మేము ఇలా సేవ్ చేసాము. దాంట్లో ఒక అమ్మాయి, ఇలా దేవా అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి బాగా హర్ట్ అయ్యింది, అందరిలో కల్లా ఆ అమ్మాయి బాగా భయపడింది అని చెప్పి ఆ అమ్మాయి గురించి మాట్లాడుతుంది అనమాట జరీనాతోటి. అప్పుడు జరీనా ఓహో అవునా సరే అని చెప్పి అంటదనమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి ఐశ్వర్యకి దేవాని మర్చిపోలేకపోతుందనమాట. సో ఒకరోజు ఏం చేస్తుందంటే, ఐశ్వర్యకు ఒక ఫ్రెండ్ ఉంటాడు జాన్ అని చెప్పి, చిన్న వయసు నుంచి వాడు ఫ్రెండ్ అనమాట. వాడు ఒక బిజినెస్ చేస్తాడు, ఏంటి అంటే సెకండ్ హ్యాండ్ పీసెస్ అమ్ముతాడనమాట. అలా అమ్మేటప్పుడు ఒక యాపిల్ ఫోను మన ఐశ్వర్యకి తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చి ఇది నువ్వు వాడుకోవే, నా తరపున నువ్వు వాడుకో అంటే, నాకెందుకురా, నాకు ఆల్రెడీ ఉంది, బట్ ఉంచుకుంటాను నా దగ్గర, ఎవరికైనా అవసరమైతే ఇస్తానులే అని చెప్తారనమాట. సరే అయితే నీ ఇష్టం, బట్ నాకెందుకో నీకు ఇవ్వాలనిపించింది, అందుకే నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ అబ్బాయి తనకి గిఫ్ట్గా ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. సో ఆ మొబైల్ చూసిన తర్వాత తనకి ఫస్ట్ గుర్తొచ్చింది దేవా. సో ఓకే, ఇది మనం దేవాకు ప్రజెంట్ చేద్దాము అనుకొని ఆ మొబైల్ తీసుకొని దేవా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ మేనమామతో మాట్లాడుతుంది అనమాట. వెళ్ళంగానే వాళ్ళ మేనమామ ఉంటాడు ఇంట్లో. సో అంకుల్, దేవాన్ని కలవచ్చా, తన్ని కలవడానికి వచ్చాను అని చెప్పి అంటదనమాట. అంటే హే ఐశ్వర్య, నువ్వు అమ్మ లోపలికి రా అని చెప్పి ఇన్వైట్ చేస్తారు లోపలికి. ఇన్వైట్ చేసిన తర్వాత ఏంటమ్మా సంగతులు, ఏంటి ఇలా వచ్చావు అంటే, ఏం లేదు అంకుల్, నేను దేవాకి ఇట్లా ఈ మొబైల్ గిఫ్ట్ చేద్దామని వచ్చాను అని చెప్తుంది అనమాట. చెప్పగానే ఎందుకమ్మా, మేము ఏదో చూసుకునే వాళ్ళం కదా, ఇంత కాస్ట్లీ గిఫ్ట్ తనకి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి వాళ్ళ మామయ్య అడుగుతాడు. అంటే లేదు అంకుల్, యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ మొబైల్ ఉంది, మా ఫ్రెండ్ నాకు ఇంకో మొబైల్ తెచ్చిచ్చాడు, సో ఇది నాకు అవసరం లేదనిపించింది, ఈ టైంలో దేవాకి ఇంపార్టెంట్ అనిపించింది, అందుకే ఇచ్చేద్దామని వచ్చాను అని చెప్పి అంటదనమాట. అనగానే ఓహో అవునా అని చెప్పి అబ్బాయి వాళ్ళ మేనమామ అంటాడు, దేవా వాళ్ళ మేనమామ. అనగానే అవును అంకుల్ అనగానే, సరే అమ్మ పిలుస్తానుండు అని చెప్పి దేవాని పిలుస్తారనమాట. దేవాని పిలవంగానే దేవా కిందికి వస్తుంది, లైక్ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. వచ్చి ఐశ్వర్యాన్ని చూస్తుంది. ఐశ్వర్యాన్ని చూడంగానే తన మదిలో ఇద్దరి మదిలో ఏదో చిన్న
గిల్లికజ్జాలో గిలిగింతలో ఏదో అంట, గిల్లికజ్జ కాదు సారీ, ఒక చిన్న గిలిగింతల్లాగా స్టార్ట్ అవుతాయి వాళ్ళ వాళ్ళ హార్ట్స్లో, వాళ్ళ హృదయాల్లో స్టార్ట్ అయ్యి ఒకరినొకరు చూసుకొని చిన్న స్మైల్ ఇచ్చుకుంటారు. ఒక చిన్న స్పార్క్ ఉంటుంది వాళ్ళ కళ్ళల్లో ఇద్దరికి. సో ఒకరినొకరు ఐసైట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. ఒకరినొకరు చూసుకొని ఒక చిన్న స్మైల్ ఉంటుంది, ఒక స్పార్క్ ఉంటుంది, హృదయంలో ఒక చిన్న అలజడి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఒకరికొకరు ఏంటి అనేది తెలియదు, బికాస్ దే ఆర్ స్టిల్ స్మాల్ కిడ్స్, జస్ట్ 18-19 years ఓల్డ్ కదా. సో వాళ్ళకి ఇంకా స్టూడెంట్సే, వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. సో వచ్చిన తర్వాత మొబైల్ ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళ మేనమామ తీసుకోమ్మా అని చెప్తే సరే అని మొబైల్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత వాళ్ళ మేనమామతోటి ఐశ్వర్య ఇలా చెప్తుంది అనమాట, అంకుల్ ఇలా నాకు తెలుసు ప్రస్తుతం దేవా ఏ ఫేస్ చేస్తుందో నాకు అర్థమైంది. తను చాలా భయపడిపోయింది. మిగతా వాళ్ళ మీద పోల్చుకుంటే దేవా చాలా భయపడింది. సో తనని మీరు ఎంత సపోర్ట్ చేస్తే తనకి అంత ధైర్యం వస్తుంది. అండ్ తన ఫొటోస్ కానీ తన వీడియోస్ కానీ ఆల్రెడీ మాప్ చేసి పెట్టి ఉన్నాయి. సో ఇన్ కేస్ అవన్నీ పబ్లిక్ మీడియాలో రిలీజ్ చేసినా కూడా మీరు దేవాని ఏమీ అనకండి, తనకి కరేజ్ ఇవ్వండి. సో దట్ తనకంటూ లైఫ్లో ఓకే నాకు ఎవరు బయట సపోర్ట్ లేకపోయినా ఇంట్లో నన్ను అందరూ సపోర్ట్ చేస్తున్నారన్న ధైర్యం తనకి ఎప్పుడూ ఉండాలి అని చెప్పి ఏదేదో చెప్తూ ఉంటుందన్నమాట. అండ్ మీరు పెద్దవాళ్ళు మీకు చెప్పేంతటి దాన్ని కాదు, బట్ చెప్పాలనిపించింది అని చెప్పి అంటదనమాట ఐశ్వర్య. అనగానే వాళ్ళ మామయ్య ఓకే అమ్మా మాకు తెలుసు, దేవా కూడా నాకు కూతురు లాంటిదే, చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ నాన్నగారి దగ్గరుండి పెంచాము, మాకు చాలా ముద్దుగా పెంచాము తను చిన్నప్పటి నుంచి, నాకు అర్థమైందమ్మా అని చెప్పి వాళ్ళ మామయ్య అంటాడనమాట. అనగానే సరే అయితే అంకుల్ నేను బయలుదేరుతాను అని చెప్పి తను బయలుదేరుతుంది. బయలుదేరే ముందు దేవా దగ్గరికి వెళ్ళి దేవాతో మాట్లాడుతుంది అనమాట. దేవా నువ్వు భయపడకు, దేనికి భయపడకు, ఇదిగో ఈ మొబైల్లో నా మొబైల్ నెంబర్ ఉంది, కొత్త సిమ్ తీసుకొని నువ్వు దీంట్లో వేసుకొని నువ్వు నాతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఎనీ టైం ఒక మెసేజ్ పెట్టినా కాల్ చేసినా ఎనీ టైం ఐ విల్ బీ అవైలబుల్, నీకోసం నేను ఎప్పుడూ ఉంటాను అని ధైర్యం చెప్పేసి నువ్వు దేనికి భయపడకు, నువ్వు ఇలానే ఉండిపోతే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది. మనం దేనికో భయపడి మనం ఒక మూలన కూర్చొని మన జీవితానికి అక్కడే ఫుల్ స్టాప్ చెప్పేయకూడదు. మనం అలా ఉండిపోతే మన జీవితం అక్కడి నుంచి ముందుకు కదలడం కష్టమైపోతుంది. సో ధైర్యంగా ఇంకొక ముందు స్టెప్ వెయ్యి అని చెప్పి ధైర్యం చెప్పి తను వెళ్ళిపోతుందన్నమాట. అలా ధైర్యం చెప్పిన ఐశ్వర్య మీద దేవాకి ఇంకొంచెం ప్రేమ పెరిగిపోతుందన్నమాట. పెరిగిపోయిన తర్వాత ఇలా మాట్లాడుతున్నప్పుడు అఫ్కోర్స్ ఐశ్వర్య కూడా ఏదో ఒక మూల ఆ ప్రేమ అనేది లేకుండా తన కోసం మొబైల్ తీసుకురాదు కదా. అంతమందిని సేవ్ చేసినప్పుడు ఓన్లీ వై దేవా, బికాస్ ఏదో మూల ఏదో ఒక క్రష్ లవ్ అనేది స్టార్ట్ అయ్యింది తనకు కూడా. సో తర్వాత తను ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ తన ఫ్రెండ్ తోటి ఇవన్నీ షేర్ చేసుకుంటుంది అనమాట. ఇలా వెళ్ళాను, తనకి ఇలా మొబైల్ ఇచ్చాను, ఇలా మాట్లాడాను వాళ్ళ మామయ్యతోటి తనతోటి అని అంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అరీనా అల్లరిగా సెకండ్ మీట్లోనే మొబైల్ కొనిచ్చేంత లెవెల్లోకే మీ ఫ్రెండ్షిప్ ఉందా అని చెప్పి వెటకారంగా మాట్లాడి, ఓహో ఇన్ని రోజులుగా నేను నీకు ఫ్రెండ్గా ఉన్నాను, ఎప్పుడు నాకేం కొనియలేదే అని అంటుందన్నమాట. అంటే సరే ఇప్పుడు చెప్పు నీకేం కావాలి అంటే, నేను ఎప్పటి నుంచో నాకు ఒక స్మార్ట్ వాచ్ కావాలని వెతుకుతున్నాను, బట్ నాకు దొరకట్లేదు, నాకు స్మార్ట్ వాచ్ కొనివ్వు అంటే దాందే ఉంది కొనేద్దాం అని అంటది ఐశ్వర్య. అంటే అప్పుడు సరేనా అయ్యయ్యో నేనేదో ఉత్తిగా అడిగాను నాకేం వద్దు అని చెప్పి అంటారనమాట. అని కొద్దిసేపు నవ్వుకుంటారు. తర్వాత కొన్ని రోజులు ఒక 10-15 రోజుల తర్వాత వరకు కూడా దేవా నుంచి ఎటువంటి మెసేజ్ కానీ ఎటువంటి కాల్ కానీ రాదనమాట. ఇంకా ఐశ్వర్య ఒక 15 రోజులు వెయిట్ చేసి అసలు అదేంటి మనం మొబైల్ కొనిచ్చాము, నెంబర్ ఫీడ్ చేసి ఇచ్చాము, మనకి ఇంకా ఫోన్ చేయలేదు ఏంటి అని చెప్పి తన మనసు ఆగక తనే ఫోన్ చేస్తుంది దేవాకి. ఫోన్ చేస్తే దేవా కాల్ అటెండ్ చేస్తుంది. కాల్ అటెండ్ చేసి
ఏంటి అసలు ఒక మెసేజ్ లేదు, ఒక ఫోన్ లేదు, ఇంతకీ మొబైల్ నచ్చిందా లేదా అదన్నా చెప్పాలి కదా అని చెప్పి తను ఫోన్లో ఐశ్వర్య దేవాని అడుగుతుంది అనమాట. అంటే అప్పుడు కూడా తను ఏమీ మాట్లాడదు, ఇంకా భయంలో ఆ ఫియర్లోనే ఉంటుంది. అంటే ఓకే, ఇప్పుడు ఇంతకీ నీకు ఆ ఫోన్ ఓకేనా అంటే నేను ఇంకా వాడటం మొదలు పెట్టలేదు అని చెప్పి అంటదనమాట దేవ. అనగానే చూడు, అది యాపిల్ ఫోను సెక్యూరిటీ పర్పసే యూస్ చేస్తారు. అడ్డదిడ్డంగా నీకు ఇష్టం వచ్చినట్టు లేకపోతే ఇంకెవరికో ఇష్టం వచ్చినట్టుగా యాప్స్ డౌన్లోడ్ చేయడం కుదరదు. నీ మొబైల్ని ఎవరు హ్యాక్ చేయడం కూడా కుదరదు. కాబట్టి ధైర్యంగా నువ్వు ఆ మొబైల్ని వాడచ్చు, నీకు ఏ ప్రాబ్లం లేదు. అయినా కూడా నీకు ఏదైనా భయము బాధో అనిపిస్తే నేను ఉన్నాను కదా, నీ పక్కన ఎప్పుడూ ఉంటాను అని చెప్పి మళ్ళీ ధైర్యం చెప్తుంది అనమాట దేవాకి ఐశ్వర్య. అలా చెప్పేసరికి దేవాకి ఇంకొంచెం నచ్చుతుంది ఐశ్వర్య. సరే అని చెప్పి ఇంకా కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేసి, ఇంకా ఈ 4 మాటలు మాట్లాడి కాల్ కట్ చేసేస్తుంది ఐశ్వర్య. తర్వాత సరే అని చెప్పేసి తను కూడా కాల్ కట్ చేసేస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత కూడా ఐశ్వర్య వెయిట్ చేస్తూ ఉంటుంది దేవా నుంచి కాల్ రాకపోతుందా అని చెప్పి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత దేవానే ఫోన్ చేస్తుంది అనమాట ఐశ్వర్యకి. ఫోన్ చేయగానే వావ్ మా ఫోన్లే 15 రోజులకైనా కనుకరించింది పిల్ల నన్ను అని చెప్పి నవ్వుకుంటూ ఫోన్ ఎత్తుతుంది అనమాట. జరీనా కూడా తన పక్కనే ఉంటుంది. జరీనా దగ్గర ఉంటుంది ఐశ్వర్య. ఆ రోజు ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తి హలో దేవా చెప్పు అని అంటదనమాట ఐశ్వర్య. అనగానే దేవాకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. తన హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంది ఐశ్వర్యతో మాట మాట్లాడటానికి. అప్పుడు మళ్ళీ ఐశ్వర్య హలో చెప్పమ్మా, ఏంటి, ఏదైనా ప్రాబ్లమా, ఏమన్నా చెప్పాలా అని అడిగి 2-3 సార్లు అడిగిన తర్వాత దేవా ఏం లేదు, మీరు ఇచ్చిన మొబైల్ చాలా బాగా పనిచేస్తుంది, బాగా నచ్చింది, అదే చెప్దామని ఫోన్ చేశాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది అనమాట. తనకి ఏం మాట్లాడాలో తెలియక. ఇంకా కట్ చేసేసరికి ఐశ్వర్యకి బాగా నవ్వొచ్చేసి నవ్వేస్తుంది అనమాట. జరీనాకేమీ అర్థం కాక ఎందుకు నవ్వుతున్నావు అని అంటే ఇప్పుడు ఫోన్ ఎవరు చేశారో తెలుసా అని ఐశ్వర్య అంటుంది. ఇప్పుడు జరీనా ఎవరు అంటే ఇంకెవరు దేవా అనగానే ఓ చేసిందా అని అంటుంది జరీనా. సారీ మా అబ్బాయి వచ్చి డిస్టర్బ్ చేశాడు. ఓకే, సో ఎందుకు నవ్వుతున్నావు అని అంటే అదా ఇప్పుడు ఎవరు ఫోన్ చేశారో తెలుసా అంటే ఎవరు అని అడుగుతుంది జరీనా. అంటే ఇంకెవరు దేవా. అవునా అని అంటది జరీనా. ఫోన్ చేసి ఏం చెప్పిందో అప్పుడే కాల్ కట్ చేసేసింది ఏంటి మరి అని జరీనా అడుగుతుంది అనమాట. కట్ చేసేసిందా, ఏం చెప్పిందో అడుగు అని అంటది ఐశ్వర్య నవ్వుతూ. అంటే ఏం చెప్పింది అని జరీనా అడుగుతుంది. అంటే ఏం చెప్పిందంటే ఫోన్ చాలా బాగుంది, బాగా పనిచేస్తుంది అని చెప్పి కాల్ కట్ చేసింది అని అంటే నవ్వుతుంది అనమాట ఐశ్వర్య. అనగానే అవునా అని చెప్పి జరీనా కూడా తనతో పాటు నవ్వుతుంది. నవ్వి మళ్ళీ జరీనా అయ్యో అలా ఎందుకు అనుకుంటావు, తనకి భయం వేసి ఉంటుంది, ఫస్ట్ టైం కదా అని చెప్పి ఏదో చెప్పుద్ది అనమాట జరీనా ఐశ్వర్యకి. అనగానే ఓకే అని చెప్పి ఇంకా ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీ అయిపోతారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఐశ్వర్యకి కాల్ వస్తుంది మళ్ళీ దేవా నుంచి. ఫోన్ చేసి ఐశ్వర్యకి మాట్లాడటం మొదలు పెడుతుంది అనమాట. చెప్పుద్ది అనమాట, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే ఐశ్వర్య చెప్పండి ఏంటి అనగానే లేదు, నేను ప్రతి గురువారం దక్షిణామూర్తి గుడి ఉంది కదా మా ఇంటి దగ్గరలో, అక్కడికి వెళ్ళి దీపారాధన చేయటం నాకు అలవాటు ప్రతి గురువారం. సో నేను మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను, మీరు గుడికి రాగలరా అని చెప్పి అడుగుతుంది అనమాట దేవా ఐశ్వర్యాని. అడగగానే ఓ అవునా, వై నాట్, ఖచ్చితంగా వచ్చి కలుస్తాను మిమ్మల్ని అని చెప్పి చెప్తుంది అనమాట. చెప్పగానే ఓకే అయితే థ్యాంక్ యూ, గురువారం కలుద్దాము అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది దేవ. ఐశ్వర్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఓకే అని చెప్తుంది అనమాట. వచ్చి జరీనాకి అదే చెప్తుంది. దేవ మళ్ళీ ఫోన్ చేసింది, ఇట్లా దక్షిణామూర్తి గుడిలో తను ప్రతి గురువారం దీపారాధన చేస్తుందంట. సో నన్ను ఈసారి తన్ని వచ్చి కలవమంది, నేను కూడా వచ్చి కలుస్తానని చెప్పాను అనగానే
జరీనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓ అవునా ఓకే ఓకే అని అనుకుంటారనమాట. సో నెక్స్ట్ గురువారం రాణి వస్తుంది. సో ఉత్తి చేతులతో వెళ్ళదు. ఎప్పుడు కూడా ఐశ్వర్య ఎవరి దగ్గరికి వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్ళటం తనకు అలవాటు లేని పని. సో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని జరీనాని తీసుకొని షాపింగ్కి వెళ్తుందనమాట ఐశ్వర్య. దేవాకి ఏదన్నా కొనాలి అని చెప్పి. సరే అని షాపింగ్ చేస్తూ ఉంటే తనకి కాళ్ళ పట్టీలు బాగా నచ్చుతాయి ఒక షాప్లో. నచ్చి పట్టీలు తీసుకుందాము అని చెప్పి అంటదనమాట ఐశ్వర్య. అనగానే జరీనా పట్టీలు ఎందుకు, ఇంకేదన్నా తీసుకోరాదా, పట్టీలే తీసుకోవాలనుకున్నప్పుడు ఉంగరం తీసుకోవచ్చు కదా అని అంటే, లేదు తన కాళ్ళకి నాకు పట్టీలు పెట్టాలని ఉంది, సో నేను పట్టీలే తీసుకుంటాను అని చెప్పి తన కోసం పట్టీలు కొంటదనమాట. సో వాట్ నెక్స్ట్, ఏం చేయబోతుంది, వీళ్ళ లవ్ స్టోరీ ఇలా స్టార్ట్ అవ్వబోతుందా ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.